నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ. హాయ్ అండి, మీ అందరికీ ఈ స్టోరీ నచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ స్టోరీని విన్న ప్రతి ఒక్కరూ కామెంట్ పెడితే బాగుంటుంది. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 769 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాన్ని రౌండ్ ఫిగర్ చేసి 1000 వచ్చే వరకు నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. చాలా సీరియస్గా మాట్లాడుతున్న విజయ్ స్వప్నికలు డోర్ దగ్గర సౌండ్ కావడంతో తలెత్తి చూసిన ఇద్దరు ఆశ్చర్యపోయారు. తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. తలెత్తిన వాళ్లకు ఎదురుగా మల్లిక మేడం కనిపించింది. రా అత్త, కొత్తగా అక్కడ నిలబడ్డావేం అని అన్నాడు విజయ్. కొత్తే కదా, మొన్నటి వరకు ఉన్న విజయ్ వేరు, ఇప్పటి విజయ్ వేరు. మీరు మీ ఇద్దరి మధ్య పరిచయాన్ని చెప్పలేదు, ఈ పెళ్లి గురించి అసలే చెప్పలేదు. నీ పెళ్లి వల్లనైనా మీ అమ్మ నాన్నలు కలుసుకుంటారనుకుంటే ఇలా చేసావు నువ్వు. మొదలే నేనంటే పడని మీ అమ్మ ఇప్పుడు నాపై ఇంకా కోపాన్ని పెంచుకుంటుంది అని మల్లిక మేడం బాధగా అంది. దానికి విజయ్ ఆమె చేతులు పట్టుకొని పక్కనున్న సోఫాలో కూర్చోబెట్టాడు. అత్త, అదంతా అబద్ధం. నేను అల్లిన ఓ కట్టుకథ. నాకు స్వప్నికకు ఇంతవరకు పరిచయమే లేదు అని అన్నాడు విజయ్. అప్పుడు ఆశ్చర్యపోవడం మల్లిక వంతైంది. అవునా, మరంతగా కథలలో ఎందుకు చెప్పావురా? నిజంగా స్వప్నిక నీకు అంత బాగా నచ్చిందా అని సంతోషంగా అడిగింది మల్లిక. దాంతో స్వప్నిక సిగ్గుతో టక్కున తలదించుకుంది. ఏం చెప్పాలో తెలియక దిక్కులు చూశాడు విజయ్. మొదటి చూపులోనే ఆమె అంటే తనకు ఏదో తెలియని ఇష్టం ఏర్పడింది. అనుకోకుండా ఫస్ట్ కిస్, ఫస్ట్ హగ్, ఫస్ట్ నైట్ అనుభవం స్వప్నికతో జరిగింది. అది కావాలని జరగలేనని, అందులో ఏదో ఉందని తన మనసు గట్టిగా చెబుతుంది. అది ప్రేమో, ఇష్టమో, మోహమో ఏమీ అర్థం కావడం లేదు. నిన్నే విజయ్ ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది మల్లిక. దాంతో ఈ లోకంలోకి వచ్చిన విజయ్ అసలు విషయం ఏంటంటే అత్త అని వీళ్ళు లంచ్కి వెళ్ళిన దగ్గరి నుండి యాక్సిడెంట్ జరిగాక పెళ్లి నిర్ణయం తీసుకునే వరకు అంతా చెప్పాడు విజయ్. ఆమె ఆశ్చర్యంగా భయంగా చూసింది విజయ్ వంక. నేను చెప్పలేదా విజయ్, నువ్వు సెక్యూరిటీ లేకుండా బయటకు అడుగు పెడితే ఎంత ప్రమాదం జరిగిందో చూసావా? ఈ విషయం మీ నాన్నకు తెలిసిందంటే ఇంకా భయపడి వెంటనే నిన్ను ఇండియా నుండి వెళ్ళిపోమంటాడు అని బాధగా అంది మల్లిక. అది సరే, మరి పరశురాంకు ఏం చూపించి నోరు మూయించావు అని క్యూరియస్గా అడిగింది మల్లిక. ఏముంది, నా కారు పేలిపోయిన వీడియో లాస్యకు ఎవరో పంపించడంతో నేను చనిపోయానని ఆమె ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది. అదే వీడియోను నాకు వేరే దగ్గర నుండి వచ్చింది. దాన్ని పోలీసులకు ఇచ్చి కేసు పెట్టాననుకో, వాళ్ళను అరెస్ట్ చేస్తారు అని చెప్పాడు విజయ్. మల్లిక భయపడటం చూసిన విజయ్, అత్త, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలియని విషయం ఏంటంటే నా నెట్వర్క్ గురించి. నన్ను తక్కువగా అంచనా వేయడం వాళ్ళ తప్పు. వరల్డ్ వైడ్గా నేను ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలుతున్నానంటే దాని వెనుక తెలివితేటలతో పాటు జిత్తులు ఎత్తులు అన్నీ తెలిసే ఉండాలి. నేను ఎవరికీ అన్యాయం చేయను. నా జోలికి, నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ఎవరిని క్షమించను. దేనికైనా తెగిస్తాను. చివరకు చంపడానికైనా చావడానికైనా నేను రెడీ అని చాలా సీరియస్గా చెప్పాడు విజయ్. ఇదంతా విన్న తర్వాత స్వప్నిక ఒక్కసారి భయంతో బిగుసుకుంది. ఇంత నెట్వర్క్ ఉన్న విజయ్కు తన గురించి తెలియదా? తెలిసే విజయ్ నన్ను పెళ్లి చేసుకున్నాడా? అదే నిజమైతే తన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్న స్వప్నిక, ఎనీవే నాకు ఇష్టమైన స్వప్నికను ఈ ఇంటికి కోడలుగా చేసినందుకు చాలా సంతోషం విజయ్ అని స్వప్నికను కౌగిలించుకోవడంతో ఆమె ఈ లోకంలోకి వచ్చింది. చెప్పడం మర్చిపోయాను, రేపు సత్యనారాయణ చేయాలి, అందరినీ పిలవాలి. ఏర్పాట్లు చేయడానికి మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఎవరిని మర్చిపోకుండా అందరికీ ఫోన్ చేయమని నీ పిఏ కాశీకి చెప్పు. ఇక నా స్టాఫ్ స్వప్నిక స్టాఫ్ ఒక్కటే కాబట్టి అది మురళి చూసుకుంటాడు. ఎలాగో రేపు ఎల్లుండి హాలిడేస్ మనకు కలిసి వచ్చాయి అని అంది మల్లిక. అత్త, నేను నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. స్వప్నికకు నాకు పరిచయం, మా ఇద్దరి మధ్య లవ్ అన్నది నిజమేనని అందరూ ఆనుకోవాలి. అది అబద్ధమని ఎవరికీ తెలియకూడదు, చివరకు మన ఫ్యామిలీకి కూడా అని అన్నాడు విజయ్. సరేనని తల ఊపిన మల్లిక కిందికి వెళ్ళింది. అక్కడ ఈమె ఏం చెబుతుందా అని ఫ్యామిలీ అంతా ఎదురు చూస్తూ ఉంది. నాన్న, స్వప్నిక చాలా మంచి అమ్మాయి. తను మన ప్రోడక్ట్ లాంచింగ్ కోసం చాలా కష్టపడింది. మళ్ళీ ఆమె ది బెస్ట్ సీఈఓగా చాలా మంచి పేరుంది. ఈ ప్రోడక్ట్ వల్ల ఈ సంవత్సరం ది బెస్ట్ సీఈఓగా మళ్ళీ అవార్డు తనకు వచ్చే అవకాశం ఉంది. అదంతా సరే, ఆమె కుటుంబం మిగతా విషయాల గురించి కనుక్కోవాలి కదా అని అన్నారు కృష్ణమూర్తి రవిచంద్ర. ఇంతలో స్వప్నిక మేడ మీద నుండి కిందకొచ్చింది. అంతకుముందు హడావుడిగా చూసిన వాళ్ళంతా ఇప్పుడు తీరిగ్గా ఆమెను చూడసాగారు. మేడం, నేను మన ఆఫీస్కి వెళ్ళాలి
అని నెమ్మదిగా చెప్పింది స్వప్నిక. ఇంకా మేడం ఏంటి తల్లి, పిన్ని అని పిలు. మొత్తానికి నిన్ను ఎత్తుకుపోవాలని చాలామంది ప్లాన్ చేశారు, చివరకు మా ఇంటి కోడలయ్యావు అని నవ్వుతూ అంది మల్లిక. అది విన్న దీప ఆశ్చర్యంగా కళ్ళు తెరిచింది. అవునా వదిన, అంటే కిడ్నాప్ చేయబోయారా ఏంటి అని మెల్లగా అడిగింది దీప. చాచా, అలాంటిదేమీ లేదు. మన ముఖేష్ గుప్తా లేడు, ఆయన తన అబ్బాయిని పెళ్లి చేసుకుని కోడలిగా రమ్మని అడిగాడు, అది కూడా నా ద్వారానే. ఈ మొండిగట్టం వినలేదు. ఇక ఆ దేవిక కొడుకు భువనేష్ లేడు, వాడు కూడా ప్రపోజల్ పంపాడు, కానీ స్వప్నిక వినిపించుకోలేదు. ఇలా 3-4 ఇన్సిడెంట్స్ జరిగాయి అని నవ్వుతూ అంది మల్లిక. అక్కడ ఇబ్బందిగా నిలబడిన స్వప్నికను ఆశ్చర్యంగా చూసింది దీప. ఏమ్మా, మావాడి కంటే భువనేష్ ఆస్తిపాస్తుల్లో కొంచెం ఎక్కువే అని బయట వాళ్ళు అంటూ ఉంటారు అని హేళనగా నవ్వుతూ అంది దీప. ఆ మాటలకు స్వప్నికకు చాలా కోపం వచ్చింది, కానీ ఎక్కువగా మాట్లాడకుండా తిరిగి మామూలు మనిషి అయ్యి, వాళ్ళంతా వచ్చింది నా కోసం కాదు, నా తెలివితేటలతో వాళ్ళ బిజినెస్ని పెంచుకుందామని వచ్చారు. ఎస్ఎన్ఎస్ కంపెనీని తొక్కేద్దామని ఆలోచించారు. వాళ్ళ ప్రపోజల్ని మల్లిక మెడ నిజాయితీగా నా దగ్గరికి తీసుకొచ్చారు, కానీ నాకు నచ్చలేదు. డబ్బు గురించి ఆలోచిస్తే నేను చాలా సంపాదించగలను, కానీ నా మనసు చూసి వచ్చిన వానికి భారీగా జీవితాంతం బతకాలని అనుకున్నాను. మళ్ళీ నేను నా జాబ్ గురించి ట్రై చేసినప్పుడు ఇప్పుడు నా కోసం వచ్చిన ఈ సోకాళ్ళు కంపెనీస్ అన్నీ నన్ను ఎక్స్పీరియన్స్ ఉందా అని అదని ఇదని అడిగారు తప్ప ఒక్కరు జాబ్ ఇవ్వలేదు. కానీ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అని అడగగానే ఏమీ ఆలోచించకుండా మల్లిక మేడం నాపై నమ్మకంతో జాబ్ ఇచ్చారు. అలాంటప్పుడు నేను ఈ కంపెనీని వదిలి వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు అని చెప్పింది స్వప్నిక. అదంతా విన్న రవలి, అంటే మా వాడి వెనుక ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంతో నిజంగా నీకు తెలియదా అని సీరియస్గా అడిగింది రవలి. విజయ్ మొదటిసారి తనని పెదవులపై కిస్ చేసింది, తర్వాత ఫంక్షన్ హాల్ రెస్ట్ రూమ్ దగ్గర తనని హగ్ చేసుకున్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకుంది స్వప్నిక. అవును, విజయ్ గురించి, అతని బ్యాక్గ్రౌండ్ గురించి ఏమాత్రం నాకు తెలియదు, పెళ్లి వరకు వచ్చాక కూడా తెలియదు. కావాలంటే మీరు విజయ్ని అడగండి అని అంది స్వప్నిక. ఆమె ఎక్కడా తడబడకుండా తన అభిప్రాయాన్ని సూటిగా చూస్తూ చెప్పే ధైర్యం అక్కడ ఉన్న రవలి దీపకు తప్ప అందరికీ నచ్చింది. అందరూ చప్పట్లు కొట్టారు. తన ఫ్యామిలీ గురించి బాగా తెలిసిన విజయ్ అక్కడికి ఎప్పుడు వచ్చాడో తెలియదు, కానీ అతను కూడా ఆ మాటలన్నీ విన్నాడు. విజయ్ను ఆమె మాటలు చాలా ఇంప్రెస్ చేశాయి. స్వప్నికను తన హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు ఆమెను చూడగానే తనలో ఒక చెప్పలేని ఫీలింగ్ కలిగింది. ఆమెను లాక్కొని ముద్దు పెట్టుకున్నప్పుడు, ఈవెంట్ రోజు హాక్ చేసుకున్నప్పుడు ఆమె ఎవరో కూడా నిజంగా తనకు తెలియదు. తీరా ఈవెంట్ అయ్యాక ఆమెను అత్తయ్య పరిచయం చేసింది. ఆ రాత్రి స్వప్నిక తను ఒక్కటైంది కూడా పాపం ఆమెకు తెలియదు, తనకు తెలియదు. చప్పట్లు కొడుతూ మేడం నుంచి దిగి వచ్చిన విజయ్, అమ్మ, నాన్న, తాతయ్య అందరూ వినండి. మేము ఇద్దరం ఒకరికొకరు పరిచయం అయినప్పుడు మా పూర్తి వివరాలు మా ఇద్దరికీ తెలియవు. పెళ్ళనేది సడన్గా చేసుకున్నందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పాడు విజయ్. ఏంటి స్వప్ని, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? ఆఫీస్కి వెళ్ళు, నేను సాయంత్రం వరకు వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను అని అన్నాడు విజయ్. ఏంటి, వచ్చి 1 గంట కాలేదు, అప్పుడే ఆఫీస్ అంటావేంటి విజయ్? కోడలికి బాధ్యతలు చెప్పొద్దా ఏంటి అని అంది దీప. బయటి వాళ్ళందరి దృష్టిలో తామిద్దరూ ఇష్టపడి ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఏ టెన్షన్ లేని న్యూలీ మ్యారీడ్ కపుల్లాగా నటించాలి, కనిపించాలి అని అనుకున్నాడు విజయ్. సారీ చిన్నత్తయ్య, ఆయనకు తెలీదు. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం త్వరగానే వచ్చేస్తాను. వచ్చాక కోడలిగా నా బాధ్యతలు తీసుకుంటాను. ఇక ఇంట్లో ఆఫీస్లో ఆన్ డ్యూటీనే అని నవ్వుతూ చెప్పింది స్వప్నిక. స్వప్ని, నీ కారు వచ్చింది అని అన్నాడు విజయ్. ఇద్దరు కలిసి బయట పోర్టికో వరకు వచ్చారు. థ్యాంక్ యూ స్వప్నిక, మా ఫ్యామిలీ వాళ్ళు నిన్ను చాలా ఇబ్బంది పెట్టేలా చేసినా కూడా నువ్వు మేనేజ్ చేసావు అని అన్నాడు విజయ్. పర్వాలేదు, ఏ ఆడపిల్లకైనా ఇవి తప్పవు అని చిన్నగా అంది స్వప్నిక. సరే విజయ్, నేను ఆఫీస్కి వెళ్తాను. ఇక మీరు ఎప్పుడు వస్తారు అని అడిగింది స్వప్నిక. కొంచెం తాతగారితో మాట్లాడాలి, అది కాగానే వస్తాను, భయపడకు అక్కడ అని అన్నాడు విజయ్. చాచా, నేను అస్సలు భయపడను అని సీరియస్గా అంది స్వప్నిక. అవును, నువ్వు మా అమ్మని పిన్నిని మాటల్లో ఓడించావు, మిగతా వాళ్ళు నిన్ను మెచ్చుకున్నారు, నీకు ఎదురే లేదని నాకు అర్థమైంది అన్నాడు విజయ్. ఆమె భుజాలపై చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు విజయ్. ఏంటి విజయ్ ఇది, అందరూ చూస్తున్నారు అని సిగ్గుగా అంది స్వప్నిక. చూడని చూస్తున్నారనే కదా ఇదంతా, అయినా నన్ను ట్రై చేసుకోమన్నావు కదా, ఇంకా ఎందుకు ఇలాంటి బిల్డప్లు? యూనో స్టిల్ ఐ లవ్ యూ అని అన్నాడు విజయ్. ఆ మాటలకు అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది స్వప్నిక. మీ నోటి నుండి ఈ మాటలు వస్తున్నాయి, కానీ ఈ ఫీలింగ్స్ మీ కళ్ళల్లో కనిపించడం లేదు.
ఈ మాటలు నిజంగా మీరు మనస్ఫూర్తిగా అంటే నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను. అంతవరకు మీరు ట్రై చేస్తారో ఏం చేస్తారో చూద్దాం. ఎలాగూ 6 నెలల టైం ఉంది కదా మన చేతిలో అని అంటూ కారు డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. బాయ్ చెప్పి తన కారును ముందుకు దూకించింది స్వప్నిక. ఆమె మాటలు విని ఒక్కసారి బొమ్మలా నిలబడిపోయాడు విజయ్. ఒక్క క్షణం తర్వాత తేరుకున్నాడు. బాబోయ్, ఈ అమ్మాయి చాలా టిపికల్. ఎవరికీ లొంగదు. మాటి మాటికి కళ్ళు కళ్ళు అంటుంది. ఆ కళ్ళ గోలేంటో అస్సలు అర్థం కావటం లేదు అని ఆలోచిస్తూ నిలబడ్డాడు విజయ్. వెనక నుండి చూస్తున్న ఫ్యామిలీ వాళ్ళు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని కళ్ళు తేలేశారు. ఏరా విజయ్, నీ భార్య వెళ్ళిపోయి 10 నిమిషాలైంది. ఆవిడ వచ్చేదాకా అక్కడే ఉంటావా ఏంటి? లోపలికి రా అని గట్టిగా కసురుకుంది రవలి. లోపలికి వచ్చేశాడు విజయ్. ఒక్కసారి తన జుట్టును చేతితో రాసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు విజయ్. ఒక అరగంటలో రవలి తన హాస్పిటల్కి, దీప ఆఫీస్కి వెళ్ళిపోయారు. సింధు చదువుకోవడానికి తన రూమ్లోకి వెళ్ళింది. ఇక మిగిలింది విజయ్, తాతయ్య కృష్ణమూర్తి, తండ్రి రమేష్, బాబాయ్ ఉమేష్ మిగిలారు. నౌకర్లు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. సావిత్రి కొంచెం స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అని చెప్పాడు విజయ్. నలుగురు కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళారు. సావిత్రి వంట రూమ్లోకి వెళ్ళింది. వంట చేస్తున్న శివయ్యను పక్కకు జరగమంటూ, ఏంటోరా శివయ్య, ఈ ఇంటికొక కోడలొస్తే మనకింత సుఖంగా ఉంటుందని అనుకున్నా. ఈ వచ్చిన కోడలు కూడా ఉద్యోగం చేస్తుందంట. మన పానానికి ఇంకో సావొచ్చి పడింది అని బాధపడింది సావిత్రి. చచా ఊరుకో, మన విజయబాబు అలాంటోడు కాదు. ఆ అమ్మిని కంట్రోల్లో పెడతాడు. మన రవలమ్మ దీపమ్మ లెక్క ఆ అమ్మి కాకుండా చూస్తాడు అని అన్నాడు శివయ్య. అంతేనంటావా అని టీ కోసం వచ్చిన తోటమాలి మల్లిగాడు అడిగాడు. అంతే మరి, మన ఈజేబాబు కోడలమ్మ జంట మాత్రం చూడ సక్కగుంది. వాళ్ళతోని కోడలమ్మ మాట్లాడిన మాటలింటే ఆమె కూడా మన ఈజేబాబు లాగానే ఉంది అని అన్నాడు వాచ్మెన్ యాదయ్య. ఇక్కడ ఆఫీస్కు స్వప్నిక కారు వచ్చి ఆగగానే వెంటనే కాశీ, అతనితో పాటు స్టాఫ్ మొత్తం ఫాస్ట్గా ఉరికొచ్చారు. అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తూ బొకేలు ఇవ్వబోగా కావ్య చాలా సంతోషంగా మెడలో దండ వేయబోయింది. ఆగండి, ఒక్క నిమిషం. నేను మీ బాస్ భార్యని అయినంత మాత్రాన ఇదంతా అవసరం లేదు. మళ్ళీ నేను ఒక్కదాన్నే వచ్చాను. కొద్దిసేపట్లో మన బాస్ కూడా వస్తారు. ఇద్దరికి కలిసి కంగ్రాచులేషన్స్ చెప్పండి అని నవ్వుతూ అంది స్వప్నిక. అది కూడా నిజమే కదా అని అందరూ ఆమెను కంగ్రాచులేట్ చేస్తూ ఉంటే అక్కడే పక్కకున్న ఆ మోడల్ హోర్డింగ్ను చూసి ఒక్కసారి ఊపిరి పీల్చుకుంది స్వప్నిక. అమ్మయ్య, ఆఫీసులో అడుగుపెట్టి 3 రోజులైంది అని అనుకుంది స్వప్నిక. తన క్యాబిన్ వైపు అడుగు వేయబోగా అక్కడికి వచ్చిన కాశీ, మేడం ఇటువైపు కాదు, మీకు వేరే క్యాబిన్ రెడీగా ఉంది అని అన్నాడు కాశీ. కాశీ గారు, నాకు వేరే క్యాబిన్ ఏది అవసరం లేదు. నేను విజయ్ గారికి భార్య అయినా కూడా ఇక్కడ ఒక సీఈఓను మాత్రమే. ప్లీజ్, ఆ పాత క్యాబిన్లోనే నేను కంఫర్ట్గా ఉంటాను. బాస్తో నేను మాట్లాడతాను అని స్వప్నిక ఎప్పటిలాగా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. ఆమె ప్రవర్తన చూసి కాశీ కూడా చాలా ఆశ్చర్యపోయాడు. ఎంత సింపుల్గా ఉంది ఈ అమ్మాయి. ఇదే ప్లేస్లో ఇంకొకరు ఉంటేనా ఇప్పటికీ ఎంత హడావిడి చేసేదో. నిజంగా షీ ఈజ్ గ్రేట్ అని అనుకున్న కాశీ చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఇంతలో అక్కడికి సరున ఒక పెద్ద ఇంపోర్టెడ్ కారు వచ్చి ఆగింది. అందులోంచి చాలా ఫ్యాషనబుల్గా రెడీ అయి ఉన్న వెస్ట్రన్ వేర్లో దిగింది లాస్య. ఆమెను చూసి ఆశ్చర్యంతో కళ్ళు తేలేశాడు కాశీ. గబగబా విజయ్కి ఫోన్ చేశాడు. బాస్, మన లాస్య మేడం కూడా వచ్చింది. ఆమె ఏం చేస్తుందో ఏంటో అని భయంగా అన్నాడు కాశీ. కాశీ, నేను మన ఆఫీస్కి దగ్గరలోనే ఉన్నాను. ఒక 10 నిమిషాల్లో మీ ముందు ఉంటాను అని చెప్పాడు విజయ్. లాస్యకు ఎదురు వెళ్ళిన కాశీ, మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పాడు. కనీసం విష్ కూడా చేయకుండా నిర్లక్ష్యంగా చూస్తూ, ఎక్కడ మీ ఎండి రాలేదా అని కోపంగా అడిగింది. వచ్చారు, కానీ ఆ మేడం తన పాత క్యాబిన్లోకి వెళ్ళారు అని అన్నాడు కాశీ. వాట్, ఎవరా మేడం అని అడిగింది లాస్య. మన స్వప్నిక విజయ్ గారు మేడం అని భయంగా చెప్పాడు కాశీ. ఎందుకంటే లాస్య పొగరు, యాటిట్యూడ్ అతనికి బాగా తెలుసు. డబ్బు మదంతో తనకు తిక్కరేగితే ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా అనేస్తుంది. ఎక్కడ ఆ ఎండి క్యాబిన్ అని మళ్ళీ అడిగింది లాస్య. భయంగా చూపించాడు కాశీ. క్యాబిన్లోకి వెళుతూ ఆ సీఈఓని ఈ క్యాబిన్లోకి పంపించు అని చెప్పింది లాస్య. అంతే, కాశీ పై ప్రాణాలు పైకే పోయాయి. ఈ మహాతల్లి పాపం ఆ ఏమీ తెలియని ఆ స్వప్నిక మేడంని ఏం చేస్తుందో ఏంటో అని అనుకున్నాడు కాశీ. ఆఫీస్ స్టాఫ్ అందరికీ చూచాయిగా ఇదంతా తెలుసు కాబట్టి అందరి దృష్టి వీళ్ళపైనే ఉంది. స్వప్నిక క్యాబిన్లోకి అడుగుపెట్టిన కాశీ, మేడం, లాస్య మేడం వచ్చారు, మిమ్మల్ని పిలుస్తున్నారు అని అన్నాడు కాశీ. స్వప్నిక ఆశ్చర్యంగా చూసింది. అదేంటి కాశీ గారు, తను వచ్చి ఇక్కడ కలవాలి కానీ నన్ను పిలవడం ఏంటి? ఆమె
అని అడిగింది స్వప్నిక. ఇంతలో విజయ్ నుండి ఫోన్ వచ్చింది. హలో చెప్పండి అని అడిగింది స్వప్నిక. స్వప్నిక, నిన్ను ఒక్కదాన్ని పంపించడం పొరపాటైపోయిందన్నాడు విజయ్. పర్వాలేదు, నేను మేనేజ్ చేస్తాను విజయ్, యూ డోంట్ వరీ. కాశీ గారు పదండి వెళదాం అని లేచింది స్వప్నిక. క్యాబిన్ అన్ని అద్దాలతో ఉండడం వల్ల లోపలి మాటలు బయటకు వినపడకున్నా వాళ్ళ మాటల్లో ముఖంలో ఫీలింగ్స్ మాత్రం కనపడుతున్నాయి. కాశీ కూడా వెంట వెళ్ళాడు. క్యాబిన్ డోర్ వైపు వేలితో కొట్టి మే కమిన్ అని అడిగింది స్వప్నిక. లోపలికి వెళ్ళిన స్వప్నికను ఎండీ చైర్లో ఉన్న లాస్య కింది నుంచి మీ దాకా చూసింది. స్వప్నిక తనకంటే 1000 రెట్లు అందంగా ఉంటుందని ఆమెకు తెలుసు. కానీ డబ్బులో చూస్తే తనకన్నా చాలా తక్కువ. అది మొదలే ఊహించింది. మనిషిని డబ్బు పరంగా అవమానిస్తే అది చాలా బాధ పెడుతుందని లాస్యకు తెలుసు. నీకేం పని ఇక్కడ, వెళ్ళు అని కాశీని అక్కడి నుంచి వెళ్ళగొట్టింది లాస్య. విజయ్ నీ అందం చూసి పడిపోయి ఉంటాడు. వాడికి నీలాంటి వాళ్లకు కొదవలేదు. తర్వాత నిన్ను వదిలేస్తాడు. దేశానికి ఒక్కదాన్ని, ఊరికొక్కదాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు వాడు. అది నీ మిడిల్ క్లాస్ మెంటాలిటీకి పడదు అని హేళనగా నవ్వింది లాస్య. మిమ్మల్ని ప్యారిస్లో మెయింటైన్ చేశాడా అని అమాయకంగా అడిగింది స్వప్నిక. హౌ డేర్ యూ అని ముందుకొచ్చి స్వప్నిక చెంప మీద ఒక్కటి ఇవ్వబోయింది లాస్య. లాస్య స్వప్నిక చెంప మీద కొడుతుందా? అప్పుడు ఏం జరిగింది? అది తెలుసుకోవడానికి తర్వాతి ఎపిసోడ్ వినండి. దయచేసి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి పార్ట్ విని లైక్స్, కామెంట్స్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.